ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియాకాండము 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి 50వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదివారా? ఈ 2 పనులు మీరు చేసిన తర్వాతనే మీ గడప దాటి బయటికి వెళ్ళండి. ఈ లోకములో ఏ మనుషుడినైనా మీరు మొట్టమొదట కలవక ముందు మీ సృష్టికర్త అయిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలవడం, ఆయన దర్శించడం ఒక అలవాటుగా మార్చుకోండి. దేవుని యొక్క ముఖాన్ని చూచినవాడు ఏ మనుషుని ముఖం చూచి భయపడడు. దేవుడు ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని ముఖాన్ని చూచినవాడు ఆ రోజున ఏ సమస్యతోనైనా పోరాడగలడు, విజయాన్ని సాధించగలడు. దేవునితో సంప్రదించకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా మీరు ఏ పనికి పూనుకున్నా మీరు అపజయం పాలవుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుతో మీ దినములోని ఆ తొలి భాగమున సహవాసం చేయండి. అది మీకు క్షేమం, అది మీకు మేలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా గురించి ఎవరు పట్టించుకుంటారులే, నా గురించి ఎవరు ఆలోచిస్తారు? అందరూ స్వార్థపరులు. నన్ను వదిలేశారు, నేను ఎవరికి కొరగాను అని మీరు అనుకుంటున్నారా? ఎవరు నన్ను చూడట్లేదు అని మీరు తలుస్తున్నారా? నాకెవరు లేరు అని మీరు బాధపడుతున్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదివిన వాక్య భాగములో ఏమని రాయబడింది? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనకు తెలుసు. నువ్వెవరో తెలుసు, నీ హృదయంలో కలిగే బాధ ఆయనకు తెలుసు, వేదన ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీలో కలుగుతున్న నొప్పి ఆయనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఒక తల్లి కన్నా మిన్నగా నిన్ను ప్రేమించే నీ దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. నీ తండ్రి కంటే ఎక్కువగా ఆదరించే నీ దేవుడు నీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తే చాలు, నీకు వెలుగు కలుగుతుంది, నీకు నిరీక్షణ కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, ఎన్ని సంవత్సరాలు ఈ శోధన నేను భరించాలి, ఇంకెన్నాళ్ళు ఈ బాధలు నేను అనుభవించాలి, నా బ్రతుకంతా ఈ బాధలేనా, ఈ కష్టాలేనా, ఈ నిందలేనా అని నువ్వు అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, కొద్దిసేపు ఆగు, నిరీక్షణ కలిగుండు. నీ దేవుడు నీకు అన్యాయం చేయడు. నిన్ను ఆయన ఆదరిస్తాడు, నిన్ను ఆయన పట్టించుకుంటాడు. ఈ శోధన గాలులు నా మీదికి ఎందుకు విసురుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు అని నువ్వు తలపోస్తున్నావా? ఇవన్నీ ఆయనకు తెలుసు. కుమ్మరి చేతిలోని బంకమన్నుకు రూపము రావాలంటే అది పిసకబడాలి, కాల్చబడాలి. కంసాలి చేతిలోని బంగారం శుద్ధి కావాలంటే కొలిమిలో దహించబడాలి. వజ్రం ప్రకాశించాలంటే అది చక్కబడాలి. శిల్పి చేతిలోని రాయి శిల్పంగా మారాలంటే సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు అది తినాలి. నువ్వు పరిపూర్ణత చెందాలంటే, నువ్వు సంపూర్ణతలోకి రావాలంటే దేవుడు అనుమతించిన కొన్ని శోధనలు నువ్వు ఎదుర్కోవాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికే ఈ కొద్ది రోజులు
ఈ కొన్ని శ్రమలు నీకు అనుమతించాడు. కానీ నువ్వొక్కడివే, నువ్వొక్కదానవే అనుభవించట్లేదు. నీతో కూడా ఆయన ఉన్నాడు. నీ తల మీద 100 కేజీల భారాన్ని ఒకవేళ ఆయన మోపితే ఆ భారాల కింద ఆయన హస్తం ఉంటుంది. దేవుని బిడ్డ, ధైర్యముగా ముందుకెళ్ళు. నిరాశపడకు. ఎవరి మాటలను నువ్వు వినకు. ఎవరో ఏమో అంటున్నారని ఎంతమాత్రం పట్టించుకోవద్దు. లోకం ఎన్నోసార్లు నేను నిందించవచ్చు, కానీ అవన్నీ ఒక దినం మేలుగా మార్చబడతాయి. ఆ దినం నీకు సమీపంలో ఉంది. ప్రభు నీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దేవా, మా జీవితంలో నీవు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నావు. మా తండ్రి, మీ వైపే మేము కన్నులెత్తి కనిపెడుతున్నాం. ఈ రోజున ఉన్న శ్రమ రేపటి దినాన మహిమగల మేలుగా మీరు మార్చి మా యొద్దకు తీసుకొని రాబోతున్నారు. మా ప్రియుడా, ఒక్కసారి ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డల్ని దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.